ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామానికి సర్పంచ్ ఆవుల వెంకట సుబ్బమ్మతో పాటు 250 మంది వైసీపీ కార్యకర్తలు బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమ్మల అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 250 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమ్మల అశోక్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమ్మల అశోక్ రెడ్డి తెలిపారు. లేకుండా చేయడం రైతును అల్లాడిపోయేటట్టు చేసిందే నువ్వు ఆదుకున్నదాన్ని నేను అడుగుతా ఉన్నాను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలకైతే మభ్యపెట్టి ఆ రోజు ప్రత్యేక హోదా మీకు సంజీవిని మంత్రం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రత్యేక హోదా ఊసే లేకుండా ఈ పిల్లల యొక్క ఉద్యోగాలు అనేటువంటి మాటే లేదు. వారి యొక్క ఆశల మీద నీళ్లు చల్లింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకి తీరని అన్యాయం జరిగింది. పేదవాడికైతే మీకు పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదల రక్తంతో ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. ఈరోజు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి పేద వర్గాల ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వ పోకడని తీరును చూసి. ఇదే కాదు, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ వర్గము సంతోషంగా లేరు. రేపటి రోజు మనం ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఇక్కడ స్థానికంగా నేను తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు పోటీ చేస్తున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో అతను మేము ఇక్కడ స్థానికుడినైతే వారు మార్కాపూర్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారు అక్కడి నుంచి ఇక్కడికి వలసకి రావడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, స్థానికంగా నేను ఆ రోజు ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజా సమస్యల మీద నిరంతరం నేను ఈరోజు పోరాడాను. 5 సంవత్సరాలు ప్రజాపక్షాన